సభకు నమస్కారం. అన్ని ఛానల్స్ లైట్ వెలుగుతుందా? మాట్లాడుతుంటే కెమెరా ఆన్ లేకపోతే ఇంకెందుకు చెక్ చేసుకున్నాను. చాలా సంతోషం అండి. ముందుగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే మా నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, టెక్నీషియన్స్ వాళ్ళందరికీ ముందు పాదాభివందనాలండి. వాళ్ళందరూ ఆశీర్వాదంతో నేను ఈరోజు సినిమాలు చేయగలిగాను. ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు మానికి కూడా ఫిగర్ కూడా చెప్పేశారు 40 years అని. కాబట్టి చాలా సంతోషం నాకు. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి ముందు నాకేంటంటే అనిత గారు అంటే మాకు వాళ్ళ హస్బెండ్ పెయింటింగ్స్ చాలా బాగా చేస్తుంటారు. ఎగ్జిబిషన్స్కి వెళ్తుంటాను, ఎందుకంటే నాకు పెయింటింగ్స్ ప్లస్ నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, వెళ్తుంటాను. సో ఆవిడ ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా అన్నారు. నేను యాక్చువల్లీ వారణాసిలో షూటింగ్లో ఉన్నాను. సో అదే సేమ్ టైంలో చౌదరి గారు కూడా ఫోన్ చేసి ఇట్లా ఈ డేట్ చెప్తే కొంచెం డౌట్గా ఉందండి, నేను చెప్తాను చెప్పాను. బట్ మీన్ టైం ఫైనల్గా అయింది. ఎనీవే కమింగ్ టు ద పాయింట్ అండి, మళ్ళీ అందరి పేర్లు అవసరం లేదనుకుంటాను. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం నేను మాట్లాడుతుంటే కెమెరాలు వెళ్ళిపోతాయి తర్వాత ఉండదు ఇంకా. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇందాక ప్రీతం వాస్ సేయింగ్ అబౌట్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు. నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో, నా ఒపీనియన్లో ఒకటే చెప్తానండి, చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు. తీసేటప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు హిట్ అయితే పెద్దది, లేకపోతే చిన్నది అయిపోతుంది. అదే మాదిరిగా తీసేటప్పుడు చిన్న సినిమా హిట్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిందంటే పెద్ద సినిమా, లేకపోతే ఫట్. సో దీని గురించి టెన్షన్ వద్దు. మనం ఇందాక మానికి చెప్పినట్టు మ్యాటర్ విషయం ఉండాలి దీంట్లో. సో దీంట్లో ఒక టైటిల్లో ఒక చాలా మంచి విషయం ఏంటంటే విక్టర్ ద నెక్స్ట్ గాడ్ అని పెట్టారండి. ది నెక్స్ట్ గాడ్ అనేది ఒక పెద్ద సస్పెన్స్. నా లెక్కలో మెనీ రిలీజన్స్ వన్ గాడ్ అండి, ఇది నా కాన్సెప్ట్. మరి నెక్స్ట్ గాడ్ అంటే అది ఏమిటో తెలియదు. ప్రీతం గారు మరి ఆయన స్టోరీలో ఆయన ప్రూవ్ చేయాలి. బికాస్ ద బ్యానర్ ఇట్స్ ఇస్ అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్. సో యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ అమేజింగ్. అండ్ ఐ ప్రే ద ఆల్మైటీ దట్ యూ మేక్ సంథింగ్ అమేజింగ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ తెలుగు ఆర్ ఇండియా. సో మీరు ఇందాక అన్నారు చాలామంది మీరు పరిచయం చేయబోతున్నారని. ఇట్స్ వెరీ గుడ్, బికాస్ ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ అండి వితౌట్ అన్ ఆపర్చునిటీ. మేబీ వేరియస్ రీజన్స్ వై దే ఆర్ నాట్ బీయింగ్ గివెన్ అ చాయిస్. సో అందరికీ అవకాశం ఇవ్వండి, టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వండి. అండ్ మోస్ట్లీ ముందుగా ప్రవీణ్ గారు ఇందాక ఆయన ముందుకు వచ్చి ఆయన ఫామ్ హౌస్ని ఆయన ఇస్తా అన్నారు. అనేది రియలీ మంచి మనసుతో ఆయన చేశారు. అండ్ ఎనీథింగ్ ఇన్ గోవా, బికాజ్ ఆయనకి గోవాలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో గోవాలో షూటింగ్కి వెళ్ళే వారు కూడా ఆయన సర్వీసెస్ని మంచిగా మీరు వాడుకోండి. అండ్ అందరూ ఆశీర్వాదాలు. వేణుగోపాల్ గారు పెద్దలు, ఆయన అప్పుడు ఎన్టీఆర్ గారు టైం నుంచి ఆయన ఉన్నారు. యాజ్ మానిక్ సెడ్, పాలిటిక్స్ అండ్ ఈజ్ ఎ లెజెండ్ ఇన్ పాలిటిక్స్. అండ్ ఈజ్ గాట్ అ సాఫ్ట్ కార్నర్. సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ ముఖ్యం. మొన్న జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వీ ఆల్ మెట్ ఇన్ అ కల్చరల్ ప్రోగ్రామ్. చాలామంది అనుకుంటారు పొలిటీషియన్గా ఆయనకి ఏం తెలుసు డాన్స్ గురించి అరగంట సేపు మాట్లాడతారు. ఆయన ముద్రాల గురించి దాని గురించి మాట్లాడతారు. సో అందరూ ఈరోజు సాయి వెంకట్ గారు, మా తుమ్మలపల్లి నాగేశ్వరరావు గారు, అందరూ అంటే పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తే ఈ పిక్చర్ ఒక మంచి సక్సెస్ అవ్వాలి. స్టోరీ విన్నాను, స్టోరీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి, కొంచెం వెరైటీ ఉంది. ఆల్ సెడ్ అండ్ డన్ సినిమా పూర్తిగా అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాతనే నేను ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. స్టార్టప్ ఈజ్ వెరీ గుడ్. సో మీ అందరిది ఆశీర్వాదాలు అండ్ మీ ఆశీస్సులు ప్రీతం మీద ఉండాలి. ఎంటైర్ టీమ్కి నేను సక్సెస్ చెప్తూ, అండ్ నాన్ ఫిలిమీ పర్సన్ లైక్ ప్రియాంక గారు వచ్చినారు. సో అవర్ బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ఫ్రమ్ ది చేంబర్. సో అందరిది పాత్రికేయ సోదరులు అందుకే చెప్పినట్టు సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలకి టేక్ ఆఫ్ అంటే మనకి ఎట్లా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు వాటికి ఫ్యూయల్ అవన్నీ చెక్ చేసి పంపుతారు, అట్లా మీరేంటంటే ఈ టేక్ ఆఫ్ టైంలో, అలాగే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు, రిలీజ్ టైంలో మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. ప్రెస్ లేకుండా మేము లేవు, కాబట్టి మీరు మీ హెల్ప్ కావాలి. ఇలాంటి మంచి నిర్మాత, దర్శకులు పైకి రావాలి. యాజ్ వేణుగోపాల్ చెప్పినట్టు మంచి సక్సెస్ ఇవ్వాలి అండ్ మంచి డబ్బు కూడా డిస్ట్రిబ్యూటర్కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి.